సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం చూసుకోవచ్చు గాయత్రి నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ లోపల మనం పార్టీషన్ చేసిన ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదే మొత్తం డైనింగ్ అలాగే క్లాస్ రూమ్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారనేది. దాదాపు ఈ నర్సింగ్ లో 87 మంది, నర్సింగ్ కాలేజ్ లో 87 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 87 మంది స్టూడెంట్స్ కి ఒక్కొక్క రూమ్ లో 22 మంది స్టూడెంట్స్ కి ఒక్కో రూమ్ కేటాయించారు. అంటే చూసుకోవచ్చు మనం 4-5 ఉంటేనే మనం ఎంత ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక రూమ్ లో 22 మంది అంటే అసలు వెంటిలేషన్ కూడా ఉండదు. అసలు రూమ్స్ అయితే మనం చూస్తే గనక స్మెల్ విపరీతంగా వస్తుంది అనమాట. అంత మంది ఈ కాలేజ్ లో 87 మంది ఉన్నప్పుడు ఎన్ని రూమ్స్ కేటాయించాలి? మన ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది, క్లాసులు అయితే కింద జరుగుతూ ఉంటాయి. కానీ కేవలం ఈ 87 మందికి 2-3 రూమ్లు మాత్రమే కేటాయించారని కూడా వీళ్ళు చెబుతున్నారు. మీరు ఏ ఇయర్ అమ్మా? ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్. ఎలా ఉంటుంది కాలేజ్? అస్సలు బాగోదు మేడం. ఫస్ట్ జాయినింగ్ అయ్యేటప్పుడు ఏమని చెప్పారంటే ఎడ్యుకేషన్ బాగుంటది, ఫుడ్ బాగుంటది, అంతా బాగుంటది అని చెప్పారు మేడం. ఇక్కడికి వస్తే ఏది బాగోలేదు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చింతపల్లి మండలం మేడం, జాజిలపాలెం గ్రామం మేడం. ఫీజు ఎంత ఇక్కడ? ఫీజు 15,000 అన్నారు మేడం. ఇక్కడికి వచ్చాక 25,000 కట్టించుకుంటున్నారు మేడం. స్కాలర్షిప్ 37 మేడం. ఎంతమంది ఉంటారు మీరు? 25 మెంబర్స్ మేడం. ఒక రూమ్ లో? ఒక రూమ్ లో 25 మెంబర్స్ మేడం ఉన్నాం. మరి అంత మీరు క్వశ్చన్ చేయట్లేదా? 25 మందికి ఒక రూమ్ ఇస్తున్నారండి? అడిగాం మేడం, మారుస్తాం అని చెప్పారు మేడం. ఇంకా ఇయర్ నుంచి ఇలాగే ఉందా? అంటే ఒక రూమ్ లోనే 25 మంది ఉంటున్నారా? అవును మేడం. ఏం చెప్తున్నారు అడుగుతుంటే మారుస్తామమ్మా అని చెప్తున్నారు మేడం. ఇంకేం చేంజ్ చేయట్లేదు మేడం. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఇద్దరే వచ్చారు మేడం. మాకు 1.5 year అయింది మేడం. అయితే ఎవరు ఏ మేడమ్స్ రాలేదు మేడం. 1 month అవుతుంది మేడం ఈ రోజుతో. ఆ ఇద్దరు మేడమ్స్ వచ్చి మేడం, ఇద్దరే వచ్చారు మేడం. ముందు నుంచి మాకు ఎవరు లేరు మేడం. మా అక్కలు కూడా అలాగే ఫెయిల్ అయిపోయారు మేడం. మాకు కూడా ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు మేడం. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్. అవును మేడం, ఇక్కడే ఉన్నాం మేడం. మేము అడుగుతుంటే వస్తారు అంటున్నారు మేడం. ఎవరో రావట్లేదు మేడం. ఆ ఇద్దరు మేడమ్స్ నే రప్పించారు మేడం. వాళ్ళే చెప్తున్నారు మేడం. వాళ్ళు వచ్చి 1 month అయింది మేడం. అసలు ఇక్కడ అస్సలు బాగోదు మేడం. ఫీజు ఫస్ట్ 15,000 అన్నారు మేడం. మనం నాతో 20,000 కట్టించుకున్నారు మేడం. మళ్ళీ ఎగ్జామ్ ఫీజు ఇంకో 5,000 కట్టించుకోమన్నారు మేడం. అలా మా పేరెంట్స్ వచ్చి అడిగితే మా పేరెంట్స్ ని తిట్టారు మేడం. మా అక్క ఏమో ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోయింది మేడం. తర్వాత మా అక్క వెళ్ళిపోయాక నన్ను పిలిచి నా బుద్ధులు తిట్టారు మేడం. మూర్తి అన్న ఆయన. అంటే ఎందుకు తిట్టారు? ఫీజు కోసం మేడం. ఫీజు మీ అక్క అడగడం పెట్టి వచ్చి మీ అక్కను కూడా రానివ్వను, నేను వస్తే అమ్మ నాన్నే రావాలి, అక్క తమ్ముడు బావ ఎవరు రావద్దు, ఎవరు రానివ్వను కూడా అని. మీ అక్క వచ్చిందంటే ఊరుకోము అని నన్ను పిలిచి ఎందుకు మా చెల్లి చేత అని అడిగారు మేడం. అందుకని మీ అక్క ఎందుకు అడుగుతుంది, ఎవరికి లేని బాధ మీ అక్కకి ఎందుకని తను తిట్టారు మేడం పిలిచి. మీ అమ్మ నాన్న తప్ప ఇంకెవరు ఎందుకు వస్తున్నారు, మీ అమ్మ నాన్న తప్ప ఇంకెవరు రాకూడదు ఇక్కడికి, అన్నిళ్ళు వచ్చినా సరే ఎవరి వేలు అని డౌట్ గా అడుగుతున్నారు మేడం. మా ఈ డ్యూటీస్ కూడా మేమే చేసుకుంటాం మేడం. వాష్రూమ్స్ డ్యూటీస్ కూడా మేమే చేసుకుంటాం మేడం. పైనుంచి కింద వరకు సాటర్డే వెన్స్డే కూడా మేమే కడుక్కుంటాం మేడం. హాస్టల్ క్లీనింగ్ కూడా మేమే చేసుకుంటాం మేడం. మొత్తం అన్ని ఇదే క్లాస్ రూమ్ మేడం, ఇదే మెస్ మేడం మాకు. అది పక్కన ఉన్నది కూడా సిక్ రూమ్, క్లాస్ రూమ్ కూడా ఒకటే మేడం మాకు. మరి ఒక రూమ్ లో 25 మంది ఉంటున్నప్పుడు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేసి 3 members అలా పడుకుంటాం మేడం. రూమ్ మొత్తానికి కూడా ఒకటే ఫ్యాన్ మేడం మాకు. 25 మందికి ఒకే ఫ్యాన్ మేడం. 5 beds ఉంటాయి కానీ మేడం అసలు గాలి లేదు మేడం. అందరం కింద అలాగా గొచ్చు మీద కట్ట పడుకుని పోతాం మేడం. అడిగితే ఏమంటున్నారు? అడుగుతుంటే పట్టించుకుంటలేదు మేడం. పట్టించుకోకపోతే మేము వెళ్ళి అడిగితే మేడం ఒక రోజు మాకు గుడ్డు కావాలి అని అడిగితే మేడం 10,000 కడితేనే గుడ్డు పెడతామని చెప్పారు మేడం. నిన్న మార్నింగ్ మధ్యాహ్నం కూడా బయట నుంచి వచ్చింది కదా మీకు ఫుడ్. నిన్నంతా మీరు గొడవ చేయడం కూడా జరిగింది. అంటే మేడం మాకి అలా చూస్తున్నారు మేడం, ఒక రకంగా చూస్తున్నారు మేడం, పై నుంచి కిందకి చూస్తున్నారు మేడం. ఎందుకు అలా చూస్తున్నారని మేడం చెప్పాం మేడం. అడిగితే మీరు పట్టించుకోకండి అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి, భయపడకండి అంటే నిన్న ఫోన్ అడిగాను మేడం. ఫోన్ అడిగితే మా అన్నయ్యకి ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే నేను ఫోన్ మాట్లాడుతుంటే వార్డెన్ గారు ఫోన్ లాగేసుకొని ఎందుకు మాట్లాడుతున్నా ఎవడు అని అడిగారు మేడం. అడిగితే ఏదో అన్నారంట మేడం మా అన్నయ్య వాళ్ళు. అంటే ఏమి కూడా అనలేదంట మేడం. నేను మళ్ళీ ఫోన్ చేశాను మేడం. అంటే ఆ ఫోన్ కూడా ప్రాబ్లం మేడం, చిన్న పిల్లల వాయిస్ వినిపిస్తుంది మేడం. తర్వాత అన్నయ్య అన్నాడంట మేడం, ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఇలాగే మాట్లాడుతున్నారు అన్నారంట మేడం.
నేను వార్డెన్ అని కూడా చెప్పలేదు మేడం, అంతలా తిట్టారు మేడం నన్ను. అంటే ఫ్రెండ్స్ సరదా సరదాగా మాట్లాడతారు కదా మేడం, అన్ని ఎటకరిస్తా అలా అనుకుని వాడు ఫ్రెండ్ అనుకుని నార్మల్ గా అలా అనేసారంట మేడం. అలాగంటే వీళ్ళేమో ఎవరు అనుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి తిట్టేశారు. ఎలా ఉంటారు ఆయన మీతో, ఏ విధంగా ఉంటారు? అంటే వెంటనే బూతులు తిడతారు మేడం. ఎస్సీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని కట్టా వేరు చేసి మాట్లాడతారు మేడం. ఎస్టీ వాళ్ళని అయితే మీరు కొండల నుంచి వచ్చారు, మట్టి ముద్దలు మట్టి బిస్కొని బతికే వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు మేడం. దేనికైనా ఎస్టీ ఎస్సీ అని కేస్ట్ వేరు చేసి మాట్లాడుతూ ఉంటారు మేడం. ఒకరోజు పప్పు పెడుతున్నారు, సార్ మెనూ మార్చండి అంటే పప్పు కాకపోతే ఇంకేం తింటారు, పప్పు కాకపోతే గడ్డి తినండి అనేసి అన్నారు మేడం. గడ్డి తిని బతికే వాళ్ళం మేడం. ఫీజులు మాత్రం కరెక్ట్ గా కట్టాలి మేడం. ఇంటికి వెళ్ళేటప్పుడు 5,000 తెండి, ఇంటికి వెళ్లే ముందు 5,000 తెండి, ఇంటికి వచ్చే ముందు, ఇంటి నుంచి వచ్చే ముందు కూడా డబ్బులు తెచ్చారా, మీరు ఎలా ఏంటమ్మా వచ్చారా అని అడగారు మేడం. ఫైన్లు తండి, ఫైన్లే తండి అనేసి అంటారు మేడం. చీటికి మాటికి ఫైన్లే మేడం. ఇందులో చీపుర్లైనా పెనాయిల్ బీసీన్ అయినా ఇంకేవైనా అన్ని మేమే కొనుక్కోవాలి మేడం. ఇంత ఫైన్ కట్టుకుని అన్ని మేమే చేసుకోవాలి మేడం. చాక్ పీసెస్ కూడా మేమే కొనుక్కోవాలి మేడం. వీళ్ళు ఏం పెట్టరు మేడం. మేము ఎలా వస్తాం మేడం, గేట్ దాటాం మేడం, ఫీజు తెచ్చారా అని ఆ వార్డెన్ అడుగుతూనే ఉంటది మేడం. పేరెంట్స్ మేడం లో క్లాస్ మేడం, ఎలా తెచ్చేస్తాం మేడం? 20,000 25,000 అంటే ఎలా కట్టేస్తాం మేడం? డబ్బులు అసలు ఉండవు మేడం. మాకు ఇచ్చిన డబ్బులు కూడా ఫైన్ వేసేస్తారు మేడం. పీరియడ్స్ వచ్చిన టైంలో క్లాత్స్ వాషింగ్ చేసుకుంటామంటే ఫైన్ కట్టమంటారు మేడం. ఫైన్ కట్టండి అంటారు మేడం. అనుష అన్న ఆవిడ ఉంటది మేడం, ఆవిడ వచ్చేస్తుంది మేడం. 3 weeks కోసారి వస్తుంది మేడం. ఆవిడ రామచంద్రపురం గవర్నమెంట్ హాస్పిటల్లో సైకాట్రిక్ గా నర్సింగ్ చేస్తుంది మేడం. ఆవిడ వస్తుంది మేడం. డబ్బులు ఇచ్చేయమంటే ఇచ్చేయాలి మేడం. హౌస్కి వస్తుంది మేడం. ఏమన్నా ఒక్కొక్కసారి క్లాస్ లేట్ అయిపోతుందని మేము డస్ట్బిన్ వదిలేసి వచ్చేస్తే దానికి 5,000 మేడం. ఇవి ఇమీడియట్లీ ఇచ్చేయాలి మేడం. ఇవ్వకపోతే తిడతారు మేడం. ప్రతిదానికి ఫైన్స్ వేస్తూ ఉంటారు. శానిటరీ ప్యాడ్స్ ఏవి యూజ్ చేయరా మీరు? క్లాత్స్ ఏనా అంటే మేడం యూజ్ చేస్తాం మేడం. ఏం పాడేసుకోవాలి మేడం. ఓకే, వాష్ చేసి మరి వాష్ చేస్తే ఫైన్ అంటున్నారు కదా. అవును మేడం. అయ్యి బట్టలు డ్యూటీస్కి వెళ్ళి వస్తాం కదా మేడం, జీజీఎస్ కి డ్యూటీస్కి వెళ్ళి వస్తాం మేడం. అయ్యి వైట్ బట్టలకు అయిపోతుంది మేడం. వాష్ చేసుకుంటామంటే ఫైన్ కట్టండి అంటారు మేడం. ఒక్కొక్కసారి అడగకుండా వాష్ చేసుకుంటాం మేడం. ఎవరు కట్టమని అడిగేది? ఫీమేలా మేలా? ఫీమేల్ మేడం. భావన అన్న ఆవిడ మేడం. ఆవిడేంటి ఫ్యాకల్టీనా? లేదు మేడం, కంప్యూటర్ మేడం. ఇక్కడే ఉంటారా రోజు? లేదు మేడం, ఇంటికాడ నుంచి వస్తా ఉంటారు మేడం. ఇప్పుడు ఉన్నారా? తెలియదు మేడం. చూసారు కదా అసలు కాలేజ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఒక్క రూమ్ లో 25 మంది పెట్టడమే కాకుండా ప్రతి దానికి ఫైన్లు. వీళ్ళకి 15,000 ఫీజు అని చెప్పి దాదాపు 25,000 వసూలు చేయడమే కాకుండా వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఫీజు కట్టాలి. అలాగే ఇంటి నుంచి మళ్ళీ కాలేజ్కి వచ్చినప్పుడు డబ్బులు తెచ్చారా? డబ్బు తప్ప వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ లేవని చెబుతున్నారు. ఇంత కాలేజ్ లో కనీసం మినిమం ఫెసిలిటీస్ కానీ మినిమం క్లీనింగ్ కూడా లేదు. అది కూడా వీళ్ళే చేసుకుంటారు. ఉన్నాయి మేడం. ఇప్పటికి కూడా మేడం ఎలా ఉండాలో తెలియట్లేదు మేడం. ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తుంది మేడం. 3 times 4 times ఇంటికి వెళ్ళి కూడా వచ్చాం మేడం. దగ్గర వాష్ చేసుకుంటాం మేడం. మేము ఆ ప్లేస్ లో అక్కడే ప్లేట్లు కడుక్కుంటాం మేము. అక్కడే వాష్ చేసుకుంటాం. చాలా మందికి ఎలర్జీస్ కూడా వచ్చేస్తుంది మేడం. ఆ పైప్ లో కొట్టుకోవాలి మేడం. కుళాయిలు కూడా లేవు మేడం మాకు. ఫైన్ మేడం. బట్టలు పెట్టుకోవడానికి తీగలు కూడా లేవు మేడం. తీగలు కొంటామని డబ్బులు కలెక్ట్ చేశారు మేడం. ఆ డబ్బులు ఏం చేశారో కూడా తెలియదు మేడం. అక్కడ ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియట్లేదు మేడం. ఒకవేళ ఈ గోడ మీద ఆరబెట్టుకుందామంటే తీసేసుకుని ఫైన్ కట్టండి అప్పుడు తీసుకోండి అంటారు మేడం. ఆ బస్సు కూడా సరిపోదు మేడం. 50 members ఎలా వెళ్తాం మేడం డ్యూటీస్ కి? ఒకరు కూర్చుని వెళ్ళాలి మేడం ఆ బస్సులో మేడం. మరి ఆ ఫీజు ఏం చేస్తున్నారో తెలియదు మేడం. స్కాలర్షిప్ తీసేసుకుంటున్నారు మేడం, ఫీజు కట్ ఇవ్వమంటున్నారు మేడం. ఏం చేయాలో తెలియదు మేడం. ఆ ఫుడ్ రోజు పప్పే మేడం. పప్పు తింటే గ్యాస్ట్రిక్ వచ్చేది కదా మేడం. ఎగ్ అడిగామని 10,000 కట్టమన్నారు మేడం. ఎలా కట్టేస్తాం మేడం? హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు కూడా మా ఛార్జీలు పెట్టుకుని మేమే వెళ్ళాలి మేడం. ఎవరు తీసుకెళ్ళాలి మేడం. ఎంత నైట్ అయినా సరే యాక్షన్ చేస్తున్నారు అంటారు మేడం. మొన్నట్లో రీసెంట్ గా కాఫీ బోర్డుకి అప్లై కోసం సైన్ కోసం వెళ్ళాం మేడం. వెళ్తే క్లాస్ అయిపోయిన వెంటనే వెళ్తే సైన్ చేయలేదు మేడం. అవి ఎప్పుడో వచ్చాను మేడం. వచ్చిన తర్వాత మేము అందరం ఇలా బయట నించున్నా సరే అమ్మ ఆగండి అలాగే ఈవినింగ్ 7 అయిపోయింది మేడం. అలా అప్పుడు మరుసటి రోజు వెళ్ళాం మేడం. మరుసటి రోజు వెళ్తే తర్వాత రండి అనేసి అన్నారు మేడం. సైన్ చేసిన తర్వాత సార్ అప్లై చేసుకుని వస్తాం సార్, 1 day లీవ్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదు మేడం. సర్టిఫికెట్లు ఇచ్చేయండి అనేసి అన్నారు మేడం. అప్పుడు క్లాస్కి వస్తాం మేడం. వచ్చేసాక మేము ఇవ్వం సార్ అనేసి అన్నాం మేడం. అప్పుడు అనుష వచ్చింది మేడం. వచ్చేసి సార్కి ఇవ్వనన్నారంటే అప్లికేషన్స్ నా పర్మిషన్ లేకుండా సంతకం చేసుకున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాననేసి అన్నారు మేడం. ఆ 20,000 పడితే కూడా వీళ్ళకే తెచ్చి ఇవ్వాలంట మేడం. ఎలా మేడం? మాకు పడిన డబ్బులు కూడా వీళ్ళకే తెచ్చిస్తే ఎంత కష్టపడుతుంటారు మేడం మా పేరెంట్స్.
అంత కష్టపడి డబ్బులు సంపాదించి మాకు ఇస్తుంటే మేము వీరు కడుతుంటే ఏ ఫెసిలిటీస్ లేవు మేడం. ఆర్డర్ వేస్తారు కదా మేడం, అలాగే కాఫీ వరల్డ్ అప్పుడు 77,000 మేడం, ఇప్పుడు 20,000 మేడం. ఇప్పుడు పర్సన్ ఉండాలి అని అంటున్నారు మేడం. మొన్న దాకా అడిగితే ఎవరిని పంపలేదు మేడం. పంపించడం పర్సన్ అవసరం లేదంటే మీరు అప్లికేషన్ ఇస్తే చాలు అనేసి కట్ట అక్కడ ఉన్న సార్ పంపించేస్తారు మేడం. వాళ్ళు ఇచ్చారో లేదో కూడా తెలియదు మేడం. కొంతమంది పంపించేస్తారు మేడం. మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం, పైనుంచి కింద వరకు చూస్తున్నారు మేడం. ఉండండి ఎవడు మమ్మల్ని ఏం చేస్తారో అంటున్నారు మేడం. అంతమంది వచ్చి మాట్లాడినా కూడా వీళ్ళకి అసలు ఏ భయం లేదు మేడం. అలా చూస్తున్నారు మేడం పైనుంచి కింద వరకు. తినండి ఈ రోజే కదా, రేపు నుంచి అలాగే తినాలి అని పైనుంచి కింద వరకు అలా చూస్తున్నారు మేడం. మమ్మల్ని కొట్టేసినట్టు చంపేసినట్టు అలా చూస్తున్నారు మేడం. అడిగితే మేడం ఆఫీస్ కుడితేనే ఫోన్లు ఇస్తాము అంటున్నారు మేడం. ఫోన్ కూడా కాళ్ళు కిందకెళ్ళి మాట్లాడాలంటే మేడం అలా మాట్లాడుతున్నారు మేడం. ఇక్కడ అయితే మేము ఉండలేము మేడం, మేము వెళ్ళిపోతాం మేడం. ఇప్పుడు మా బ్రదర్ వస్తే మేడం వాళ్ళు మీకేమవుతారు అని అడుగుతున్నారు మేడం. ఆధార్ కార్డ్ జెరాక్స్ తెచ్చారా అని అడుగుతున్నారు మేడం. ఫోటో తీస్తుంది మేడం ఆవిడ వాడు. కాలేజ్ పరిస్థితి అయితే ఎలా ఉందంటే ఇక్కడ చూడండి, మనము ఆల్రెడీ వీళ్ళని అడుగుతుంటే తను వచ్చేసి వీడియో తీస్తుంది అనమాట, ఫొటోస్ తీస్తుంది. మరి దేనికి తీస్తున్నారు అనేది మనకు క్లియర్ గా తెలియదు. ఇక్కడ భావన అని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అంటే కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పుకోవచ్చు. ప్రతిదానికి ఫైన్లు వేయడమే కాకుండా నిజంగా ఒక ఆడదయ్యుండి మరి ఆడపిల్లల ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా అర్థం చేసుకుంటారనేది మనం చూసుకోవచ్చు. వాళ్ళని అక్కడ అడుగుతుంటేనే వీళ్ళు ఇక్కడ కన్ని చూపుతో వాళ్ళని బెదిరిస్తున్నారంటే అది క్లియర్ గా వీళ్ళు వాళ్ళ పట్ల ఉండే నిజంగా ఒక సానుభూతి అనేది, ఆడపిల్లలని ఎక్కడ సానుభూతి అనేది కూడా లేదు. శానిటరీ ప్యాడ్స్ ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. డేట్స్ వస్తే, పీరియడ్స్ వస్తే శానిటరీ ప్యాడ్స్ వాడుతూ ఉంటాం. ఇందులో చాలా మంది రూరల్ ఏరియాస్ లోంచి అలాగే ట్రైబల్ ఏరియాస్ లోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్లాత్స్ యూజ్ చేస్తుంటారు. అలాగే పీరియడ్స్ వచ్చిన టైంలో నర్సింగ్ విద్యార్థులు అంటే వైట్ బాటిల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి ఏదైనా మరకలు పడి వాష్ చేసుకుంటే వాటికి కూడా ఫైన్స్ అంట. నిజంగా ఇది ఎంత ఘోరంగా ఉందో చూడండి. శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు బట్టలకి మరకలు పడితే అవి వాడుకోవడానికి, ఆ బట్టలు ఉతుక్కోవడానికి కూడా వీళ్ళు ఫైన్స్ వేస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుంది. ఒక నర్సింగ్ కాలేజ్ ని రన్ చేస్తున్నారు. ఆడపిల్లలు 87 మంది ఆడపిల్లలు ఉన్నారు. అసలు ఆడవాళ్ళు అయ్యుండి సాటి ఆడపిల్లల ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోకపోగా పర్సనల్ యూస్ కి కూడా వాళ్ళు ఫైన్స్ వేయడం అంటే ఎంత ఘోరం అది. అసలు ఒక్క రూమ్ లో 25 మందిని ఉంచడమే కాకుండా వీళ్ళకి ఫ్యాకల్టీ లేరు. ఒక నెల రోజులైందంట ఫ్యాకల్టీని తీసుకువచ్చి, అది కూడా ఇద్దరు ఫ్యాకల్టీ, 87 మందికి ఇద్దరు ఫ్యాకల్టీ ఉంటారు. ఇద్దరు ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తారు, వీళ్ళేమో ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతున్నాం అని చెప్తున్నారు. 15,000 ఫీజు కట్టించుకుంటాం అని చెప్పి 25,000 వసూలు చేయడమే కాకుండా వీళ్ళకి పడే స్కాలర్షిప్ కూడా ఆ డబ్బులు కూడా ఇవ్వాలంటూ కూడా వీళ్ళని వేధిస్తున్నారు అంటున్నారు. అలాగే మెనూ చూసుకుంటే వీళ్ళకి ఫుడ్ పెట్టేది కేవలం పప్పు చారు, లేదంటే సాయంత్రం అయితే బెండకాయ, ఇవి తప్ప వేరే మెనూ ఉండదు. ప్రశ్నిస్తే ఒకటే మాట, వీళ్ళని కులం పేరుతో దూషిస్తున్నారంటూ కూడా చెబుతున్నారు. అంటే మీరు రూరల్ ఏరియాస్ లోంచి, ట్రైబల్ ఏరియాస్ లోంచి వచ్చారు, అక్కడేం తింటారు, అక్కడ తినేది ప్రతిరోజు గడ్డే కదా, ఇక్కడ కనీసం పప్పన్నా పెడుతున్నామంటూ అంత నిర్లక్ష్యమైన సమాధానం నిజంగా ఎక్కడ వినం. ఒక కాలేజ్ రన్ చేస్తున్నామంటే ఏ విధంగా ఉండాలి, మినిమం క్లీనింగ్ అనేది ఎక్కడ కనిపించదు. వాష్రూమ్స్ దగ్గర నుంచి క్లాస్ రూమ్స్ వరకు క్లీన్ చేసుకునేది స్టూడెంట్సే. దానికి కావాల్సిన పెనాయిల్ కానివ్వండి, సర్ఫ్ కానివ్వండి, ఆ లిక్విడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళే తెచ్చుకోవాలి. ఇంకా వీళ్ళు ఊర్లకు వెళ్తే అక్కడి నుంచి చీపుర్లతో సహా ప్రతిదీ తెచ్చుకోవాల్సిందే. మరి ఇంకెందుకు వీళ్ళకి కాలేజ్ రన్ చేయడం? స్టూడెంట్స్ కి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన వాళ్ళు విద్యను ఉపయోగించి ఆర్జిస్తున్నారు తప్పితే వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ లేవు. ఇంకా మనం చెబుతున్నప్పుడు కూడా వీళ్ళు వీడియోస్ తీయడం, తర్వాత వీళ్ళని బెదిరించడం. నిన్న మార్నింగ్ జిల్లా అధికారులే స్పందించి వీళ్ళకి ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి ప్రొవైడ్ చేశారు. అప్పుడు కూడా వీళ్ళు తింటున్నప్పుడు తినండి, మీరు ఇప్పుడు మాత్రమే తింటారు, మళ్ళీ సాయంత్రం నుంచి మేం పెట్టేది తినాలి అంటూ ఒక రకమైన చూపులతో వాళ్ళని వేధిస్తున్నారంటూ కూడా చెబుతున్నారు. అలాగే మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళలో 87లో మాక్సిమం SC ST వాళ్ళు అధికంగా ఉన్నారు. కులం పేరుతో దూషిస్తున్నారంటే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఆ కులంలో పుట్టడం తప్పు కాదు కదా మేడం, ఎందుకు మమ్మల్ని పదే ఆ కులం పేరుతో దూషించడం అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ లేని నిరుపేద కుటుంబాల నుంచి ఏదో సాధిద్దామని ఇలాంటి కాలేజీల్లో చేరుతూ ఉంటారు. రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ నుంచి ఎక్కువగా వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఇంత హింసించడం అనేది కరెక్ట్ కాదు. అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళు కోరుతున్నారు. అయితే ఎంతమంది వచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేరు అనే ఒక సమాధానం వాళ్ళ దగ్గర నుంచి అయితే వినిపిస్తూ ఉందంటున్నారు. ఎవరైనా వచ్చి ఒక వార్త కవర్ చేసినా, వాళ్ళ గురించి ఏదైనా చెప్పినా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళని వేధిస్తున్నారు, ఎలాంటి భయం వాళ్ళకు లేదు మేడం, మీరు వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని వేధిస్తారంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలి, అలాగే సరైన ఫ్యాకల్టీని కూడా వీళ్ళకి అందించాలంటూ కూడా వీళ్ళు కోరుతూ ఉన్నారు.
మనం నిన్న ఏదైతే ఉందో, నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా అధికారులు ఒక పోలీస్ ని కూడా ఇక్కడ సెక్యూరిటీ కోసం ఉంచుతామన్నారు. అయితే నిన్న పోలీస్ కూడా ఇక్కడ ఎక్కడ కనిపించలేదంటూ చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలి. ఈ 87 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సరైన ఫ్యాకల్టీని నియమించాలంటూ కూడా చెబుతున్నారు. మనం వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం నోరు మెదపని ఈ ఫ్యాకల్టీ గాని, ఈ స్టాఫ్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని మళ్ళీ యథావిధిగా అదే హింసలకు గురి చేస్తున్నారంటూ చెబుతున్నారు. అయితే మొత్తానికి అధికారులు స్పందించి వీళ్ళ గోడును వింటారు, వీళ్ళు ఈ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారని మనము ఆశిద్దాం. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.